ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రకృతి కార్యాల కోసం వికృత చేష్టలు చేస్తే వింతగా ఉంటది అంటూ మన ముందుకి ఒక వండర్ఫుల్ స్కిట్ తో చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నీరు నీరు నీరు. ఒరే రంగయ్య, మన ఊర్లో వర్షాలు పడక 10 ఏళ్ళు అయిందిరా. ఇలా అయితే మన పరిస్థితి ఏంట్రా? ఇప్పుడు ఇదంతా కాదురా, వర్షాలు పడాలంటే ఆ స్వామీజీని పిలిపించాలి. స్వామీజీ ఏంటి చెప్పండి మీ ప్రాబ్లం? మా ఊర్లో వర్షాలు పడక 10 సంవత్సరాలు అవుతుంది. మీరే ఈ సమస్యకి పరిష్కారం చెప్పాలి. మీ ఊరి ఉత్తర దిక్కున ఏముంది? స్వామి, ఊరికి ఉత్తరాన్ని ఒక ఇల్లు ఉంది. అందులో లక్ష్మణ్ అని ఒక కుర్రోడు ఉన్నాడు. అది ఆ లక్ష్మణ్ అనే కుర్రోడికి పెళ్లి అయితేనే వర్షాలు పడతాయా? కాదు, పెళ్లి శోభనం జరిగితేనే వర్షాలు పడతాయి. లక్ష్మణ్ కి పెళ్లి చేసి శోభనం చేసేసి వర్షాలు పడతాయి, పంటలు పడతాయి. నిన్నే నాకు పెళ్లి కుదిరిందండి. ఈ రోజు పెళ్లి, కాకపోతే పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఉండాలి కదా, డబ్బులు లేవు. రష్మికి ఫోన్ చేసి 2 లక్షలు అడిగాను. మళ్ళీ ఆ 2 లక్షలు ఎలా తీరుస్తావు అని అడిగింది. స్కిట్ కొట్టిన డబ్బులు ఇచ్చేస్తానని చెప్పా. అయినట్టే. ఏంట్రా ఇది? డబ్బులు లేనప్పుడు ఈ పెళ్లి మనకెందుకు, పోస్ట్ పోన్ చేయడం బెటర్. పోస్ట్ పోన్ చేయడానికి ఇదేమన్నా షూటింగ్ అనుకున్నావా? వెడ్డింగ్ ఎలా పోస్ట్ పోన్ చేస్తావురా? మరి డబ్బులు లేకుండా పెళ్లి ఎలా చేసుకుంటామండి? అంతా లేవా? నీ పెళ్లికి తల చేస్తాం. ఒరే, పెళ్లి అంటే చేస్తారా? పెళ్లి తర్వాత చాలా ఉంటాయి కదా, శోభనం అని అదని. శోభనం కూడా తల చేస్తాం. మా డబ్బులతో నీ పెళ్లి చేస్తున్నావు, శోభనం చేస్తున్నావు, ఓకేనా? సరే మేడం, ఫ్రీగా చేస్తున్నారు కదా, ఖర్చులు కలిసి వస్తాయి, చేసేద్దాం. రండి చేసండి. అది శోభనం అనుకుంటున్నారా, జాతర అనుకుంటున్నారా? డాన్స్ ఏంటి? నీ శోభనం జరిగితే మన ఊరంతా జాతర కదా లక్ష్మణ్. అంత కదా, లోపలికి వెళ్ళి. బ్రో, సంక్రాంతికి ఎగరేస్తారు కైట్, ఇప్పుడు నువ్వు చేస్తావు ఫైట్. అన్నం తినాలంటే కావాలి కంచం. ఈ రోజు బ్రో ఇరక్కొట్టేస్తాను మంచం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? గొడుగు దేనికి తెచ్చావు? ఏంట్రా, ఈ రోజు నీ శోభనం, రేపు పొద్దున వర్షాలు కుర్తాయి కదా, అందుకే గొడుగేసా. అరే, ఆశకు అద్దు ఉండాలి, ఎద్దుకు సిగ్గు ఉండాలి. ఒరే లక్ష్మణ్, నీ చేతిలో ఉన్నది పాలు కాదురా, మన ఊరి భవిష్యత్తు. నువ్వు ఏదో అక్కడ శోభనం చేసి మన ఊరికి వర్షాలు తీసి రావాలరా. నేను పంపుకి వెళ్ళాలరా. ఇక్కడైతే లవ్ లెటర్ పెట్టింది, చదువు ఇది. సారీ లక్ష్మణ్, ఈ నైట్ కి లైట్ ఆపే అవకాశం నీకు ఇవ్వలేకపోతున్నాను. అప్పుడే మనోడు మెరిపించేశాడు రా. అరే ఆగండ్రా, వీళ్ళేంటి బయటకు వెళ్ళట్లేదు? నీ మీద ఎందుకు అంత కాన్ఫిడెన్స్ పెట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఎలాగైనా వాళ్ళకి చెప్పే తీరాలి. ఒరే రే రే, చెప్పేది వినండి, మీకు ఒక న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూస్ అంటరా. ఓరే బాబు, అది గుడ్ న్యూస్ కాదురా. మాకు ఆ న్యూస్ కాకపోతే ఇంకే న్యూస్ వద్దు. వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి వెళ్తాను, ఏదో జరిగింది అనుకుంటారు, అప్పుడు నాకు ఏదైనా చెప్పే ఛాన్స్ ఇస్తారు. మేము ఈ లోపల భోజనం చేసి వస్తాం. 5 నిమిషాలు అయిపోయింది, బయటికి వెళ్ళాలి. అరే అసలు లోపల ఏం జరిగింది? లోపల ఏం చెప్పకూడదు, నువ్వు లోపల దాచుకోవాలి. కత్తి నూరుతున్నాడేంటి? నీ శోభనం జరిగి వర్షాలు పడితే 10 పొట్టేళ్ళని బలిస్తాను మొక్కున్నాడు. ఈడేంటి పడవలు తెచ్చాడు? ఇంకా మన ఊర్లో బస్సులు క్యాన్సిల్ చేశారుగా. ఎందుకు? ఈ రోజు నీ శోభనం, రేపు పొద్దున వర్షాలు, తర్వాత వరదలు, ఇంకా మనకు బస్సులు ఉండవు, పడవల్లోనే ప్రయాణం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. తీరం ఎక్కడో గమ్యం ఏమిటో తెలియదు పాపం. ఈయన చూసావా పైలట్? ఈడెందుకు వచ్చాడు? ఈ రోజు నీ శోభనం, రేపు వర్షాలు, ఎల్లుండి వరదలు, వరద బాధితులు పులేపట్లు పెట్టాలి కదా, ఆడు పైనుంచి ఇచ్చుతాడు రైడు. నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారేంట్రా? అరే నేను చెప్పేది వినండి, టైం వేస్ట్ చేయకు, లోపలికి వెళ్ళిపో.
ఏంట్రా ఇది? మనిషివా ఎద్దువా? ఎద్దువా? పడుకుంటా కాసేపు. సంవత్సరం తర్వాత మనోడు గదిలోకి వెళ్ళి సంవత్సరం అయింది, ఇంకా వర్షాలు రాలేదేంట్రా? అదే చూస్తున్నారా? వర్షం వస్తలేదు తెలియదు గానీ ఈవిడెవరో వస్తుందిరా. ఈవిడ లక్ష్మణ్ ఆవిడ కదా. అమ్మా నువ్వేంటి బయట నుంచి వస్తున్నావేంటి? నేను అప్పుడే వెళ్ళిపోయానుగా. ఎవరు తెలిపోయావు అమ్మా? ఇంకెవరు, మన కృష్ణ భగవాన్ గారిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. నువ్వు వెళ్ళిపోతే లోపల ఏం చేస్తున్నాడు వీడు? సంవత్సరం నుంచి ఇదేనా? అయ్యో వద్దు 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 వద్దు. అరే మీరేంట్రా మంచి మూడ్ లో ఉన్నప్పుడు చెడగొడతారేంట్రా? డబ్బులు కొడతండి. లోపల ఎవరున్నారు? లోపల శోభనం గదిలో పెళ్ళం కాలితే ప్రియాంక చోప్రా ఉంటదేంట్రా? మరి ఈవిడెవరు? ఈవిడెవరు? నువ్వు వెళ్ళిపోయి సంవత్సరం అయింది. ఆ సోను సూద్ సమాధిలో ఉన్నట్టు నేను ఆ శోభనం గదిలో సంవత్సరం ఉడికిపోతున్నానే. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావే? కృష్ణ భగవాన్ గారిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇప్పుడు దేనికి వచ్చావు చెప్పు. ఎందుకు వచ్చానంటే వీడు మొఖం చూసైనా మా ఇద్దరు ప్రేమను అంగీకరిస్తారని తిరిగి వచ్చాను. అది పేరేంటి? లక్ష్మణ్. లక్ష్మణ్. మీ కష్టానికి నా పేరు ఇట్టారా? మీ ఇద్దరు కలవడానికి కారణమే నువ్వు. మా డబ్బులతో నీకు పెళ్లి చేసి నిన్ను శోభనం గదికి పంపించి గది బయట కుక్కలాగా సంవత్సరం కాపలా కాసాం కదరా. నా మేకలకి డబ్బులు ఎవడిస్తారా? ఇలా రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజన్ లో ఎవరితో కాపురం చేస్తానో నాకే తెలీదు. నాలికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? లక్కీ లక్ష్మణ్ బాగుందండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంద్రజ గారు. లక్ష్మణ్ గారు కాన్సెప్ట్ ఇస్ వెరీ గుడ్. అందరూ బాగా పర్ఫామ్ చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో, చింత చెట్టు కాస్తాయి చింతకాయలో చింతకాయలో చింతకాయలో, తాటి చెట్టు కాస్తాయి తాటికాయలో తాటి నుంజలో తాటి నుంజలో, ఏదేమైనా గాని ఏమేమైనా గాని నేనే 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 డి 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 డి, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్. ఆల్ రైట్, సో మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన ఎక్స్ట్రా 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 జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గ్రీన్ బ్యూటీ ఇంద్రజ గారు. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక, నేడే రావాలి నా దీపావళి పండగ, రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయులే, పలికే గోరింకా చూడవే నా ఇక వినుకో నా మది కోరిక. ప్లీజ్ వెల్కమ్ కృష్ణ భగవాన్ గారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.